రాజమౌళి అంశం నిజానికి ఇలా అవుతుందని నేను ముందుగానే మీకు చెప్పా, అప్పటికి ఇంకా ఇది చర్చకు రాకముందే. అంటే ప్రతి దాన్ని కూడా ఇప్పుడు చివరికి ఇది రాజమౌళి వర్సెస్ రాజా సింగ్ అన్నట్టుగా తయారైపోయింది. ఈ రాజా సింగ్ అన్నిటి మీద ఈయన ఒక అథారిటీ అనమాట. ఆయన ఏ పార్టీ ఆయన చెప్పడు, బీజేపీ వాళ్ళు ఆయన చెప్పిందని ఖండించడు. రాజమౌళి ఏమన్నాడండి, మా నాన్న ఆంజనేయుడు భక్తుడు, మా ఆవిడ కూడా ఆంజనేయుడు భక్తురాలు, కష్టాల్లో ఉంటే ఆంజనేయుడు తోడొస్తాడని మా నాన్న చెప్తే నేను విన్నాను, నాకంత నమ్మకం లేకపోయినా. కానీ ఇప్పుడు నా గ్లింప్స్ ఓపెన్ కాకపోతే నాకు ఆంజనేయుడు తోడు రావట్లేదు అన్నాడండి. ఈ మాట చాలా మంది అంటారు కదండి. అసలు ఇది నిజంగా ఇంతటితోనే ఆంజనేయ స్వామి ఉనికినేదో అన్నట్టు, ఆంజనేయ స్వామిని ఆయన భక్తులను అవమానించినట్టు. ప్రతి భక్తుడు మీరు ఏ పురాణం అన్న ఏదన్నా చదవండి, ఏదో ఒక దశలో దేవుడి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కలడు కలండైనట్టు వాడు కలడో లేడో అని గజేంద్ర మోక్షంలో ఏమి కూడా అంటుంది. కలడందరూ దీనులు అంటే కలడందరూ పరమయోగి గణముల పాలన, కలడందరూ అన్ని దిశాలను, కలడు కలండనేటి వాడు కలడో లేడో అన్నది ఎవరు? భక్త పోతన. ఈ పద్యం రాసిన వ్యక్తి ఆంధ్ర మహాభారతం రాసినటువంటి భాగవతం రాసినటువంటి పోతన మాచ్యం అంత పరమ భాగవతోత్తముడే. కలడు కలండనేటి వాడు కలడో లేడో. ఎప్పుడు అప్పుడు బీజేపీ లేదు, రాజా సింగ్ లేడు, బీహెచ్పీ లేదు, ఆర్ఎస్ఎస్ లేదు, హిందుత్వ సిద్ధాంతాలు లేవు, ఎప్పటి నుంచో ఉన్నాయండి. భక్త తుకారంలో ఆత్రేయ పాట రాశాడు, నీ భక్తుడనయ్యాను, నిత్య దరిద్రుడనయ్యాను, సేవలు చేశాను, బతుకే నైవేద్యం చేశాను, చేసిన మేలు మరిచేవాడ నువ్వా దేవుడివి అన్నాడు. నువ్వు కులుకుతూ తిరిగేది ఎవరబ్బ సొమ్మని రామచంద్ర అన్నాడు రామదాసు. నేను ప్రశ్నిస్తున్నాడు వీళ్ళందరినీ మహారామభక్తులను. భద్రాద్రి రామదాసు కంటే కూడా వీళ్ళు మహాభక్తుల. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము రామచంద్ర, ఆ పథకమునకు పట్టే 16 వరాలు రామచంద్ర. నువ్వు కులుకుతూ తిరిగేది ఎవరబ్బసోమని రామచంద్ర అని రాముణ్ణి ఆక్షేపించాడు మహాభక్తుడు రామదాసు. కాబట్టి రాజమౌళిలో ఇంకొకరో మాట వరుసకో ఆ బాధలోనో ఈ ఆంజనేయుడు అంటారు ఆంజనేయుడిని కాపాడలేదని అంటే అతనేదో మహాపరాధం చేశాడని వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం విరుచుకుపడి దాడి చేసి ఒకరి తర్వాత ఒకరు. ఇక మన మాధవీలత గారు ఉన్నారు, విఫల బీజేపీ అభ్యర్థిని. ఆమె ఎన్ని మాట్లాడారో గతంలో ఎన్నికలప్పుడు ఎంత చేశారో, కానీ భక్తులు కానీ భగవంతుడు కానీ కరుణించలేదు, ఆమె విజయం భరించలేదు. ఇప్పుడు మళ్ళీ ఆమె కూడా రంగంలోకి వచ్చి ఏమంటారండి వీళ్ళు, మీరు దేవుడి పేరు చెప్పి దేవుడి సినిమాలు తీసి కోట్లు సంపాదిస్తున్నారు, దేవుణ్ణి అంటే దేవుడికి తెలియదండి. నిజంగా దేవుడిని వీళ్ళు నమ్మి దేవుడికి తెలియదా రాజమౌళికి ఎన్ని కోట్లు వస్తున్నాయి, రాజమౌళి ఎందుకు విజయం సాధిస్తున్నాడు, లేకపోతే ఆయన ఎంత కష్టఫలి అని ఆయన 4 సంవత్సరాలు సమయం తీసుకొని 1000 కోట్లు పెట్టి సూపర్ డూపర్ హీరోలను పెట్టి ఎన్ని అవస్థలు పడితే. ఏమంటే బాహుబలిలో అంటే ఆ పాట ఉంటుంది కదా, శివలింగం చూపించి కోట్లు చేసుకున్నాడంట, ఇంకో సినిమాలో రాముడిని చూసి చేసుకున్నాడు. నీకేంటంటే ఏమనంటే దేవుడు భగవంతుడికి భక్తుడికి అనుసంధానమైనది అన్నట్టుగా మీరు రాజకీయాలు ఎందుకండి మధ్యలో. రాజమౌళి ఏదో అన్నాడు, మోదీ గారికి తెలుసు కాబట్టి వాళ్ళ నాన్నని తీసుకెళ్ళి ఎంపీ చేశాడు, ఆయన రాజ్యసభ సభ్యుడు, ఇప్పటికీ రాజ్యసభ సభ్యుడే, ఆయన పెద్ద భక్తుడే. కిరవాణి కానీ ఇంకొకరు కానీ సరే, ఒక మనిషి ఒక మాట అంటే ప్రతి మాట మీద ఈ నిఘా ఏంటి? ఈ గాలింపేటి ఇంకా ఈయనవారు మన బండి సంజయ్ గారు ఏమన్నారు, కానీ రాజమౌళికి దేవుడి మీద నమ్మకం కలిగించేయాలని దేవుడిని కోరుకుంటాడు, దేవుడికి తెలియదు. ఇది బండి సంజయ్ గారు చెప్తే తప్ప దేవుడిని నిజంగా ఈ మాటలన్నీ దేవుడి మీద పూర్తి నమ్మకం ఉన్న వాళ్ళు సర్వాంతర్యాన్ని ఇందుగలడందో లేదని సందేహం వాళ్ళది చక్రి సర్వోప గతుండి ఎందెందు వెతికి చూసిన అందందే గలడు అనేటటువంటి మనిషికి ఇది తెలియదని. అసలు ఒక సినిమా ఫంక్షన్లో ఏదో జరిగితే ఎవరో ఏదో అంటే దాన్ని ఎవరు ఏం మాట్లాడినా కానీ దేవుడి మీద పేటెంట్ రైట్ ఏమైనా ఉందా వీళ్ళకు? హిందువులు మనుషులుగా చూడరు. అసలు బాహుబలి సినిమా అయినా ఇంకోటైనా కేవలం హిందువులు మాత్రమే చూస్తారా? విదేశాల్లో కూడా ఆ సినిమా ఆడింది, అక్కడంతా హిందువులే చూసారా? పాన్ ఇండియా పాన్ వరల్డ్ గ్లోబల్ మూవీ అనే కాన్సెప్ట్ వచ్చింది హిందువులు. అసలు హిందువులు ముస్లింలు క్రైస్తవులు మనుషులుగా చూడమా? సినిమాగా చూడమా? రచనగా చూడమా? కళగా చూడమా? రాజమౌళి ఫాల్తు దర్శకుడు అంట. ఏది పడితే అది ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు గతంలో కూడా అంతే.
స్టాండప్ కమెడియన్స్ వస్తే హాస్యం చేసేవాళ్ళు వాళ్ళకి అడ్డం. ఎవరు వచ్చినట్టే మూల గంగా స్నానాన్ని కొండుభట్ల వారి ఆజ్ఞాన్ని వీళ్ళ దగ్గర అనుమతి తీసుకొని వెళ్ళి ఇవన్నీ చేయాలా. కాబట్టి చాలా తీవ్రమైన విషయం అండి. బీజేపీ పెద్దలు, ప్రభుత్వ పెద్దలు కూడా ఇలాంటి విపరీతమైన ఈ బెదిరింపు ధోరణులు ఎవరు బాయ్కాట్ చేయాలని చేయమనండి. రాజమౌళి సినిమాను బాయ్కాట్ చేయించేంత సీన్ రాజాసింగ్ ఉందా? రాజమౌళి అని నేనేమి రాజమౌళి అంటే అతీతులని నేనేం చెప్పట్లా. ఆయన ఈగ మీద కూడా సినిమా తీశాడు. నేను అప్పుడు ఒక ఫంక్షన్లో పాల్గొంటే చెప్పా, మగధీర సినిమా తర్వాత ఈగ ధీర సినిమా కూడా తీశాడు ఆయన, కంటిన్యూషన్. కాబట్టి అక్కడ ధీరుడా, దేవుడా, లేకపోతే ఈగనా, లేకపోతే ఇంకో సినిమాలో మర్యాద రామన్న సినిమా తీశాడు. అయోధ్య రామన్నే కాదు కదా, ఆయన మర్యాద రామన్న సినిమా కూడా తీశాడు కదా, సునీల్ని హీరోగా పెట్టి రాయలసీమ నేపథ్యంలో. కాబట్టి ఒక్కొక్క సినిమా ఒక కమర్షియల్ ఫార్ములా ప్రకారం వాళ్ళు చేస్తుంటారు. కాదు సామాజిక ఇతివృత్తాలతో కొంతమంది చేస్తుంటారు. రాజమౌళి కూడా ఒక చోట అన్నాడు, నేను పెద్ద ప్రయోగాలు చేయకపోవచ్చు కానీ డిఫరెంట్ థీమ్స్ తీసుకొని నేను టెక్నికల్ ప్రయోగాలు చేస్తుంటాను కదండి అని ఎక్కడో అన్నారు. కాబట్టి రాజమౌళి ఎవరినేమి కించపరచకుండా చెప్పిన దాని మీద ఆయన మీద దాడి చేయడము, అందులో శాసనసభ్యులు, కేంద్ర మంత్రులు ఈ విషయాలు మాట్లాడడం మటుకు చాలా అభ్యంతరం. మర్యాదగా మాట్లాడారు. మర్యాదగా ఆయన ఏం తప్పు మాట్లాడితే కదా, ఆయన మర్యాద తప్పితే కదా, ఆయన మనిషిగా చెప్పాడు. మీరు అనరా అండి, ఎందుకు ఆ దేవుడికి కూడా ధైర్యం అవ్వట్లేదని ఎవరైనా అంటారు. ఇన్ని చేసిన మహానది అనే ఒక సినిమా ఉంటుంది కమల్ హాసన్ది, భగవంతుడు కూడా భక్తుని ఇంతగా పరీక్షించకూడదు అంటాడు. అందులో తండ్రి అన్ని బాధల పాలు అయిన తర్వాత ప్రతి చోట ఇది ఉంటుంది. కాబట్టి ఇది పెరిగిపోతుంది, ధోరణి తగ్గించాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఇంకా అందులో అచ్చంగా శివస్తోత్రాలతో సినిమాలు, రామదండకాలతో సినిమాలు తీసిన దర్శకుడి మీద ఇంత దాడి చేస్తే ఇంకా మామూలు వాళ్ళ సంగతి ఏంటని ప్రకటించాలంట. మీరు నాస్తికులా కాదా ప్రకటించాలి. మీకెందుకు ప్రకటించాలంటే భారత రాజ్యాంగం ఏమైనా అడుగుతుందా? ఎవరు నాస్తికులు ఎవరు ఆస్తికులు అని ఏమైనా అడుగుతుందా? వీళ్ళకి పురాణాలు తెలుసో లేదో నాకు తెలియదు. కానీ విష్ణుమూర్తి ప్రవేశ ద్వారం దగ్గర ఉన్నటువంటి జయ విజయులు అనేటటువంటి వాళ్ళు దుర్వాస మహర్షి వచ్చినప్పుడు ఆయన గురించి చూడకపోతే ఆయన శాపం పెడితే విష్ణుమూర్తి ఏమన్నాడు పురాణం ప్రకారం, మీరు ఋషి శాపాన్ని నేనేం చేయలేను, కానీ మీరు 3 జన్మల్లో నా దగ్గరికి రావాలంటే నాకు శత్రువులుగా పుట్టాలి, 7 జన్మల్లో కూడా రావచ్చు అనుకుంటే మీరు మిత్రులుగా భక్తులుగా పుట్టాలి. మీరు ఎలా పుడతారంటే మేము శత్రువులుగా పుడతామని కోరుకున్నారు వాళ్ళు. అప్పుడు రావణ కుంభకర్ణులు, హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు ఇలా పుట్టారు. ఇవన్నీ ఏం చెప్తున్నాయండి? బలి చక్రవర్తిని రాక్షసరాజు అంటారు. వామనాథుడు వామనుడు ఇంత అని ఆ బలి మీద తలకాయ మీద పెడుతున్నప్పుడు శుక్రాచార్యుడు వచ్చి చెవులో చెప్తాడు, వచ్చిన వాడు విష్ణువు ఎందుకంటే ఆయన తొక్కితే నాకు అంతకంటే ఏం కావాలంటాడు బలి. బలిని మనం రాక్షసుడు అంటాం. కేరళ ప్రజలు బలి వస్తున్నాడని ఓనం పండుగ జరుపుకుంటారు వాళ్ళు. ఇవన్నీ సార్ భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ రకరకాల విశ్వాసాలు ఉంటాయి సార్. రాజమౌళికి ఒకవేళ విశ్వాసం లేదంటే లేదేమో, దానికి ఏముంది. నేను మొన్న కూడా చెప్పా, భక్తుడి పాత్రలు అద్భుతంగా పండించిన అక్కినే నాగేశ్వరరావు గారు ఏం దేవుడి మీద మహావిశ్వాసం ఉన్న వాడు కాదు. నిన్నగాక ప్రధానమంత్రి గారు, రేపు రాష్ట్రపతి గారు కూడా రాబోతున్నారు. మీరు అందరూ వెళ్ళిన పుట్టపర్తి సాయిబాబా గారి రూపంలో ఎన్టీఆర్ గారు సినిమా తీసి ఓం సచ్చిదానంద ఈ సర్వం గోవింద అని ఒక తీసాడు. ఆయన ఏం సాయిబాబా పేరు చెప్పలేదు, ఆయన ఏం అనలేదు. దేనికి ఎక్కడ అన్నది ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ భక్తిని మతాన్ని అంతకంతకు పెంచుకునేవండి వాళ్ళు. విశ్వాసం ఉన్న వాళ్ళు చేస్తారు. కానీ సినిమాలను ప్రతి దాన్ని ముడిపెట్టి బాయ్కాట్ చేస్తాం, దీన్ని బాయ్కాట్ చేస్తాం, దాన్ని బాయ్కాట్ చేస్తాం ఉంటాం చాలా పొరపాటు. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగేది, చిత్ర పరిశ్రమ ఇంత సూపర్ డూపర్ టాప్ లెవెల్ దర్శకుడి మీద ఇదంతా జరుగుతుంటే ఎవరు స్పందించరు, ఎవరు మాట్లాడరు. ఇది కూడా ఒక ఆశ్చర్యం. అంతకంతగా మనం సనాతనాన్ని తీసుకుంటున్నాం. ఇప్పుడు ఇంతకుముందు హరిహర వీరమల్లు ఇదైంది, ఇప్పుడు అఖండ ప్రచారం బాలకృష్ణ గారు హిందీలో కూడా చేస్తున్నారు. ఉదాహరణ చేయొచ్చు, వారి సినిమాలో వాళ్ళు ప్రచారం చేసుకోవచ్చు. కానీ అప్పుడు మొదటిసారి లేని సనాతనవాదం ఇప్పుడు తీసుకొస్తున్నారు. కాబట్టి సినిమాను కాపాడండి. సినిమా రంగం మీద కానీ, మీడియా రంగం మీద కానీ, రాజకీయాలు మాట్లాడే వాళ్ళ మీద కానీ
మేము చెప్పినట్టే మాట్లాడాలి, లేకపోతే ఏదో చేస్తాం అనేది మటుకు సరైనటువంటిది కాదు. రాజమౌళికే రక్షణ లేకపోతే ఆయన ఒకటి రాజమౌళి డిప్లొమాటిక్గా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు కాబట్టి అంత సినిమాలు తీశారు కదా. ఇప్పుడు ఆయనేమి అవిలాగా మాట్లాడే అవకాశం చాలా తక్కువ. కానీ ఇదేది వ్యక్తిగతమైన సమస్య కాదు కదా. మరి బీజేపీ నాయకులు కూడా మీకు కూడా తెలుసు కదా, అమిత్ షా జనాన్ని కలుసుకోవడం అనే పేరుతో వచ్చినప్పుడు ఇంటికి వెళ్ళి మరీ కలుసుకున్నారు. ఎవరిని? రాజమౌళిని. వాళ్ళు ఇంటికి వెళ్ళి కలుసుకొని మరీ సలహాలు తీసుకున్న వాళ్ళల్లో రాజమౌళి కుటుంబం కూడా ఒకటి ఉంది. కాబట్టి అంటే నేను ఒకటే చెప్పాను, అందుకే మనకు ఒక కథ ఉంది. ఒక అడ్వకేట్ కేసులో ఆ సాక్షికి లేదా ఆ క్లయింట్కి ఏం చెప్పాడంటే, జడ్జి గారు ఏం అడిగినా కానీ నువ్వు బెబ్బే అని అన్నాడంట. నువ్వు అక్కడ ఉన్నావా అబ్బే, నువ్వు చూసావా అబ్బే అన్నాడంట. ఇది అంతా అయిపోయింది, కేసు గెలిచాడు, బ్రహ్మాండంగా సంతోషంగా వచ్చాడు. లాయర్ చూసావా కేసు గెలిపించాను, మరి ఫీజు ఎప్పుడు పంపిస్తామంటే బెబ్బే అన్నాడంట. సో మనం ఒకసారి మతము లేకపోతే ఇంకోటి అనేదాన్ని వ్యక్తులకు వాళ్ళ విశ్వాసాలకు పరిమితం చేయకుండా రాజకీయమయం చేసిన తర్వాత కలిగే పరిణామం ఇలా ఉంటుందని అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. పూజించుకోండి, కావాల్సిన వాళ్ళని వాళ్ళు పూజించుకోవచ్చు, ఇతరులను కూడా పూజించనివ్వాలి. పూజించకుండా ఉండే వాళ్ళని కూడా గౌరవించాలి. అది సార్ మహిళా జర్నలిస్టులు వేదన. మహిళా జర్నలిస్టులు తులసి చంద్, వనజ వీళ్ళందరూ వెళ్ళి సిపి నగర కమిషనర్ సజ్జనార్కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏమైనా వాళ్ళ మీద కూడా ఇలాగే దాడులు, బూతులు అనమాట. మహిళలు అంటే చాలు